హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్స్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైతే బీఎడ్ చేయాలి అనుకుంటారో, దట్ ఈస్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ, సో మీరు బీఎడ్ చేయాలనుకుంటే సో తెలంగాణ గవర్నమెంట్ వివిధ కాలేజెస్లో మీరు జాయిన్ కావడం కోసం సో మీకు టీఎస్ సెట్స్ 2024 అనే ఇంట్రెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం అండ్ అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి అటెండ్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి వారు మనకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2024-25లో అడ్మిషన్ ప్రాసెస్ కోసం కంప్లీట్ ఫ్రెష్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యమైన డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇది గతంలో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వారు అయితే కండక్ట్ చేసేవారు. సో మనకు లాస్ట్ 2023-24కి సంబంధించి అండ్ అదేవిధంగా 24-25కి సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీస్ అయితే ఈ యొక్క టీఎస్ సెట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రెస్ నోట్ వచ్చేసి మనకు 10th February 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రెస్ నోట్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో దీనికి సంబంధించి సో ఎవరైతే ప్రజెంట్ బీఎడ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, మీరు 2024-25లో కనుక బీఎడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 2 years కోర్సు డ్యూరేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఫర్దర్ చేంజెస్ ఏమన్నా, అప్డేట్స్ ఏమన్నా మన ఛానల్ని మీరు ఫాలో అయినట్టయితే మేము ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే అందిస్తాము. అండ్ దీంట్లో మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. తెలంగాణలో కనుక మీరు బీఎడ్ చేయాలనుకుంటే, వివిధ కాలేజెస్లో బీఎడ్ చేయాలనుకుంటే మీరు టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. దానికోసం మనం ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలిజిబిలిటీ ఏంటి, దాని సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో చేంజెస్ ఏముంటాయి అనేది మనకు డీటెయిల్ ప్రెస్ నోట్ అయితే వీళ్ళు సో 4th March 2024 అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తోటి మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. ప్రీవియస్లో దట్ ఈస్ 2023-24 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది. మనకి ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి అయితే 4th March 2024 అయితే అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, దట్ ఈస్ మీరు సో డిగ్రీ ఆల్రెడీ పూర్తి చేసిన వాళ్ళు కానీ, లేదా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ అయినట్లయితే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు 6th March 2024 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. లేదా మేము ప్రీవియస్లో ఆల్రెడీ 2023-24 సంబంధించి డీటెయిల్ వీడియో చేసాము. సో మీరు ఆ వీడియో చూసినా కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు 6th May 2024 అయితే లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ తోటి. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఓసీబీసీ స్టూడెంట్స్కి అయినట్టయితే 800 రూపీస్ వరకు అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేసు SC ST అయినట్టయితే 650 రూపీస్ వరకు అప్లికేషన్ ఉంటుంది. గత సంవత్సరంలో అయితే అప్లికేషన్ ఫీ ఇంతే ఉంది. ఈ ఇయర్ ఏమన్నా పెంచుతారని అయితే చూద్దాం. ఒకవేళ పెంచినట్టయితే నేను మళ్ళీ ఆ టాపిక్ పైన కూడా డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ ఆ తర్వాత సో విత్ లేట్ ఫీ తోటి వచ్చేసి ఏంటంటే మనకు విత్ లేట్ ఫీ 250 రూపీస్ ఉంటుంది, 500 ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఉంటుంది సమ్ టైమ్. సో మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే సో 13th May 2024 అయితే లాస్ట్ డేట్. అండ్ ఎవరైతే సో ఇక్కడ మనకు 6th March 2024 నుంచి 13th May 2024 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీకు సంబంధించి ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 23rd May 2024 అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మనకు 2 సెషన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి ఏదో ఒక సెషన్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అనేది 2023కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మేము బీఎడ్కి సంబంధించి 2020 నుంచి 21 కావచ్చు, 22 కావచ్చు, అండ్ అదేవిధంగా 23 కావచ్చు, సో ప్రజెంట్ 24 కావచ్చు. సో ఇలా ప్రతి ఇయర్ మేము బీఎడ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన వీడియో చేస్తున్నాం. దట్ ఈస్ మీరు ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్న కాడ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి మీ యొక్క బీఈడి కోర్స్ కంప్లీట్ చేసే వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో సో మీకు వీడియోస్ అయితే అందుబాటులో ఉంచుతాము. సో ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ కాబట్టి సో మీకు ఈ టాపిక్స్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మీకు అందిస్తాం. అండ్ అదేవిధంగా టీఎస్ సెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 2020 నుంచి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన సో ప్రతి క్వశ్చన్ పేపర్కి సంబంధించిన సెట్స్ మా దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అయినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో రీసెంట్గా టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫ్రెష్ నోట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. సో దీంట్లో ఉన్న మెయిన్ ఏంటంటే మనకు సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ 4th March 2024 రిలీజ్ చేస్తారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 6th March నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 6th May 2024 అయితే లాస్ట్ డేట్. విత్ లేట్ ఫీ తోటి మనకు 13th May వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ డేట్స్ ప్రకారం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు 23rd May 2024 అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మేబీ ఈ డేట్స్లో కొన్నిసార్లు చేంజెస్ ఉండొచ్చు, డేట్ ఇంక్రీజ్ కావచ్చు, డేట్ చేంజ్ కావచ్చు. బట్ ఇది ప్రజెంట్ మన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.